సుభద్రాపురం అనే ఊర్లో సీత, గీత అనే ఇద్దరు స్నేహితురాళ్లు ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కాని కొంచెం పెద్దయ్యాక సీత పట్నంలో చదువుకోటానికి వెళ్లిపోతుంది. కొద్ది రోజుల తర్వాత తను ఊరికి తిరిగి వస్తుంది. కాని గీత మాత్రం తన ఇంటి దగ్గరే చదువుకుంటూ ఉండేది. ఒకరోజు, మన భాస్కర్ గారి అబ్బాయి రమేష్ కి ఉద్యోగం వచ్చిందటమ్మా. నీకు తెలుసా? ఆ అబ్బాయి నీతోనే చదువుతూ ఉంటాడట. అవునాన్నా, నాకు తెలుసు. మా కాలేజీలో ఇంటర్వ్యూలయ్యాయి. అందులో వాడు సెలెక్ట్ అయ్యాడు. తను అందరికన్నా బాగా చదువుతుంటాడు. పైగా చాలా మంచివాడు కూడా. ఊర్లో రచ్చబండ దగ్గర చెప్తుంటే విన్నానమ్మా. నువ్వు ప్రయత్నించలేదా అమ్మా ఉద్యోగం కోసం? నువ్వు కూడా ప్రయత్నించుంటే నీకు మంచి ఉద్యోగం వచ్చేది కదా. నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నాన్నగారు. నేను రమేష్ని పెళ్లి చేసుకోబోతున్నాను. వాళ్ళకి చాలా డబ్బులున్నాయి. ఇంటి కోడలు ఉద్యోగం చేస్తే వాళ్లకు నచ్చదు. అవునా? పెళ్లి చేసుకోబోతున్నావా? కనీసం చెప్పలేదు. ఇప్పుడు చెప్పాను కదా నాన్నగారు. మేమిద్దరం కాలేజీలో ఉన్నప్పటినుంచే ప్రేమించుకుంటున్నాం. ఇంకో 10 రోజుల్లో మాకు వివాహం. నువ్వు ఇప్పటికిప్పుడు 10 రోజుల వివాహం అంటే చాలా ఖర్చుంటుంది కదా. మీరు ఖర్చు కోసం ఏం కంగారు పడకండి. ఏర్పాట్లన్నీ వాళ్లే చేస్తున్నారు. సీత అలా అనేటప్పటికీ గీత మరియు సీత వాళ్ళ తండ్రి ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంకో 10 రోజుల్లో సీతకి వివాహం జరిగిపోతుంది. కాని గీతని వివాహానికి రమ్మని పిలవదు. కొద్ది రోజులు గడిచాక గీత సీత వాళ్ళ నాన్నని చూడ్డానికి వస్తుంది. బాబాయ్ గారు, ఎలా ఉన్నారు? సీతకి వివాహం జరిగిపోయింది కదా. ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసొస్తే బాగుండు. తనకి అసలే కొత్తిల్లు కదా. ఎలా ఉందో ఏంటో అర్థం కావడం లేదు. నువ్వు చెప్పేది కూడా నిజమే అమ్మా. ఏం చేస్తుందో ఏంటో ఏరికోరి మరీ వివాహం చేసుకుంది. ఎలా ఉందో కూడా తెలియడం లేదు. నేను ఇంట్లో ఒక్కడే ఉంటున్నాను. బాబాయ్ గారు, నేనెళ్ళి ఒకసారి సీతని చూసుకొనిరానా? నాకు సీతని చూడాలనిపిస్తుంది. చాలా రోజులైంది తన్ని చూసి. ఇప్పుడేమి వద్దమ్మా, తర్వాత వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వెళ్ళి చూస్తే తనేమైనా అంటే మరలా నువ్వు బాధపడతావు. పైగా తనిప్పుడు గొప్పింటి వాళ్ళ కోడలు. సరే బాబాయ్ గారు, వెళ్ళండి. మీరు ఒక్కరే ఉంటున్నారు. సీత దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు కదా. సీత ఒక్కసారి కూడా చూడడానికి రాలేదమ్మా. ఇప్పుడు తన ఇంటికి వెళ్ళి నేను ఎలా ఉంటాను చెప్పు. సరేలే అమ్మా, తర్వాత చూద్దాం. ఇంతకీ నీకు పెళ్లి సంబంధాలు ఏమీ చూడ్డం లేదా? వివాహం చేద్దామని ఏమీ అనుకోవడం లేదా మీ నాన్నగారు? చూస్తున్నారు బాబాయ్ గారు. ఈ మధ్యనే ఒక సంబంధం వచ్చింది. కానీ వాళ్ళంతా డబ్బింటి వాళ్ళు కాదు. మామూలుగా మనలాగే కష్టపడి పని చేసుకుని జీవించేవాళ్లు బాబాయ్ గారు. డబ్బులదేముందమ్మా, మంచి వాళ్ళైతే చాలు. డబ్బులు ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి. మంచితనం అలా కాదు కదమ్మా. అది మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. అవును బాబాయ్ గారు. అందుకే చూసి పెళ్లి చేసేద్దామని నాన్నగారు అనుకుంటున్నారు. అలా మాట్లాడుకొని గీత తన ఇంటికి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత గీతకు ఆ పేదింటి అబ్బాయితో వివాహం జరిగిపోతుంది. వివాహం జరిగిన తర్వాత ఇల్లు సరిపోవటం లేదని సురేష్ అలాగే గీత తన కుటుంబంతో వేరే ఇల్లు తీసుకుంటారు. ఆ ఇల్లు సీత వాళ్ల ఎదురింట్లోనే ఉంటుంది. కొత్త ఇంట్లో దిగిన మరుసటి రోజు సీత గీతను చూస్తుంది. హే గీత, బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను చూసి. మా ఇల్లు చూడ్డానికి ఒక్కసారైనా రావాల్సింది కదా. అయినా నువ్వేంటే ఇక్కడున్నావు? నువ్వు నాన్న వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటావు కదా. చెప్పేది నిజమే. నేను మీ నాన్న వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను. కానీ కొద్ది రోజుల ముందే నాకు వివాహం జరిగింది. వాళ్ళు ఇల్లు సరిపోకపోవడంతో ఇక్కడికొచ్చి అద్దెకి దిగాము. అయితే నువ్వు పేదింటి అబ్బాయిని చేసుకున్నావా? కొంచెమైనా ఆలోచించలేదా ఎలా బ్రతుకుతావో అని? నేను చూడు, ఎంత పెద్ద ఇంట్లో ఎంత హుందాగా బతుకుతున్నానో. డబ్బు కోసం చూడలేదు సీత. నాన్న ఏది చెప్తే అదే చేశాను. కానీ మా ఆయన చాలా మంచోడు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడూ నా మంచి చెడు కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. సర్లే, నాకెందుకు? నీ జీవితం నీ ఇష్టం. సరే, వీలు చూసుకొని ఓ రోజు మా ఇంటికి రా. అలా అనేసి సీత వెళ్ళిపోతుంది.
కొద్ది రోజులు గడిచాక గీత మాట్లాడుతూ, ఏవండి, మనం ఈ కొత్త ఇంట్లో దిగి కొద్ది రోజులు గడిచింది కదా అని చక్కగా సర్దుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాను కదా. ఎదిరింట్లో మా ఫ్రెండ్ సీత వాళ్ళుంటున్నారు. ఒకసారి వెళ్ళి తన్ని కలిసిరానా? ప్రతిదీ నన్ను అడిగి చేయాలా ఏంటి? నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే నేను వద్దంటానా చెప్పు? వెళ్ళేసిరా, సరేనా? అలాగే అండి అని చెప్పే గీత లోపలికెళ్ళి వాళ్ళ అత్తగారిని అడుగుతుంది. సీత ఎక్కడుంది? పనిలో బిజీగా ఉందా? అవునమ్మా, తను వంటగదిలో వంట చేస్తోంది. వినపడట్లేదా ఎంత పెద్ద సౌండ్ పెట్టి పాటలు పెట్టిందో? పాటలు పెట్టుకుని మరియు ఏసీ వేసుకుని మరీ వంట చేస్తుంది. అత్తగారు వెళ్లి తన ఫ్రెండ్ వచ్చిందని సీతకు చెప్పడంతో సీత వంటగదిలో నుంచి బయటకొస్తుంది. రారా గీత, కూర్చో కూర్చో. అప్పుడెప్పుడో పిలిస్తే ఇప్పటి వరకు రాలేదు. ఇన్ని రోజుల తర్వాత నీకు ఖాళీ దొరికిందా ఏంటి? అలా ఏం లేదు సీత, కొత్తగా వచ్చాం కదా, అన్నీ సర్దుకొని ఎక్కడవక్కడ అమర్చుకుని అన్నీ చూసుకునేటప్పటికి ఇదిగో ఇన్ని రోజులు పట్టింది. ఈ మధ్యన బాగా ఎండలు పెరిగిపోయాయి కదా, ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాం. ఉక్క పోస్తూనే ఉంది. ఉండు, ఏసీ ఆన్ చేస్తా. అవునవును, ఈ మధ్యన ఎండలు బాగా పెరిగిపోయాయి సీత. కానీ మాది పూరిలు కదా, కొంచెం చల్లగానే ఉంటుంది. అంత వేడిగా ఏమనిపించదు. నాకైతే వంట చేసేటప్పుడు కూడా ఏసీ ఆన్లోనే ఉండాలబ్బా, లేకపోతే ఇంట్లో నేను అస్సలుండలేను. ఈ వేడి, ఈ ఎండ అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అత్త ఆ మాటలకి మనసులో, అవునవునే, మరీ నువ్వు రాజుల కుటుంబం నుంచి వచ్చావు కదా, నీ దగ్గర ఒక 10 మంది నౌకర్లు 10 మంది బానిసలుండి ఎక్కడెక్కడికి వెళ్ళినా నువ్వు ఏసీలతో బ్రతికావు. మరి రోజు రోజుకి దీనికి బాగా పొగురు ఎక్కువైపోతుంది. ఇలాంటి ఫోజుల వల్లే మొగుడు సరిగ్గా ఉండడం లేదు. ఇవేవి దీనికి అర్థం కావు. కొడుకు కోడలి భవిష్యత్తేంటో నాకర్థం కావడం లేదు అని అనుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఎదురుగా సోఫాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. రా, నీకు నేను నా మ్యూజిక్ సిస్టమ్ మరియు మా వంటగది చూపిస్తాను అని వంటగదిలోకి తీసుకెళ్లి గదిలో, ఇదిగో ఇదే నా మ్యూజిక్ సిస్టమ్ అని చూపిస్తుంది. బాగుంది సీత, చాలా బాగుంది. మీ ఇల్లు కూడా చాలా బాగుంది సీత. సరే అయితే ఇక నేను వెళ్తాను. ఇంట్లో చాలా పని ఉంది, ఇంకా వంట కూడా చేయలేదు. అవునా, సరే అయితే. నా వంట అయితే అయిపోయింది. మా ఆయన ఎలాగో భోజనానికి రారు, నాకు అత్తగారికే వంట చేసేశాను. అవునా, బావగారు ఎందుకు రారు? ఆయన ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు గీత, ఆయనకు అస్సలు ఖాళీ ఉండదు. సరే అయితే నువ్వు మా ఇంటికి రావచ్చుగా, అలా ఇద్దరం మాట్లాడుకుంటూ మా ఇంట్లో వంట చేసేద్దాం. సరే అయితే వస్తానుండు. సరే అని అత్తగారికి గీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్తుంది. అత్తయ్య గారు చూడండి, మన ఇంటికి ఎవరొచ్చారో, నా స్నేహితురాలు సీత వచ్చింది. బయటే నిలబడి మాట్లాడిస్తావేంటమ్మా, లోపలికి తీసుకొనిరా, కూర్చోబెట్టు. సీత లోపలికెళ్ళి కూర్చుంటుంది. చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏంటో ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నావా, పైగా పూరిల్లు. మీరందరూ కలిసి ఎలా ఉంటున్నారు? సరిపోతుందా మీ అందరికీ? దానిదేముంది, నిద్రపోవడానికి కదా ఇల్లు, ఎందుకు సరిపోదు? సరిపోతుంది. పొద్దున్న వెళ్ళిపోయి ఆయన సాయంత్రం వస్తారు. నేను అత్తయ్య గారే కదా ఇంట్లో ఉంటాము. అవునా? ఏంటి గీత, వంట చేయవా? ఇప్పటికే బాగా ఆలస్యమైంది కదా. అయినా బయట చేయకు వంట, చాలా వేడిగా ఉంది. ఎండ చూసావా ఎలా మండిపోతుందో. పర్వాలేదత్తయ్యా, ఎండలో వంట చేస్తే కొంచెం ఆ వేడి తగిలి వంట తొందరగా అయిపోతుంది. ఇంట్లో వంట చేస్తే ఇల్లంతా వేడిగా ఉంటుందత్తయ్యా అని చెప్పి బయట వంట చేస్తూ ఉంటుంది. సీతేమో బయటకొచ్చి చూస్తుంది. ఎండ తగలడంతో ఉండలేక లోపలికెళ్ళిపోతుంది. ఇంతలో గీత వాళ్ళ ఆయన సురేష్ ఇంటికొస్తాడు. గీత, నీకు ఇష్టమైన జిలేబీ తీసుకొచ్చాను, రారా, వేడిగా ఉంది. ముందు తిను, తర్వాత పనులు చేద్దువు కాని. ఎందుకండి రోజు నాకిష్టమైనవి ఏదో ఒకటి తీసుకుని వస్తూ ఉంటారు? అనవసరపు ఖర్చు కదా, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉందామండి. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అలా వింటూ కూర్చుంది సీత. గీత సురేష్తో మాట్లాడక మళ్ళీ వంట చేయడానికి వెళ్ళిపోతుంది. మీ ఆయన చాలా మంచివాళ్లాగే ఉన్నాడే, నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు.
అవును సీత, మనకి ఎంత ఆస్తున్నా, ఎంత ధనం ఉన్నా ఏం లాభం చెప్పు? ప్రేమించే భర్త లేకపోతే మనం వాళ్ళని కొంచెం ప్రేమగా చూస్తే చాలు, వాళ్ళు మనల్ని నెత్తిన పెట్టి చూసుకుంటారు. నువ్వు చెప్పేది నిజమే. నేనిన్ని రోజులు డబ్బు కోసం, ఐశ్వర్యం కోసం నా భర్తనే పట్టించుకోలేదు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకిప్పుడు అర్థమవుతోంది. ఈ రోజు నుంచి నా భర్తతో నేను కూడా సంతోషంగా సరదాగా ఉంటాను. ఆ తర్వాత నుంచి సీత తన భర్తని బాగా చూసుకుంటూ అన్యోన్యంగా ఉంటుంది. మరియు రమేష్కి నచ్చజెప్పి తన తండ్రిని కూడా ఇంటికి తీసుకునొచ్చి అందరూ కలిసే ఉంటారు. రాణి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను రాణిలా బ్రతుకుదామనుకున్నాను. వీళ్ళింటికి కోడలిగా చేసి నన్ను రాణికి బదులుగా వీళ్ళింటి వంట మనిషిలా చేశారు. పైగా వీళ్ళ కింద సేవ చేయలేక కాళ్ళు చేతులు నొప్పులు పుడుతున్నాయి. పైగా నా మొగుడుది మరియు మా అత్తగారివి గొంతెమ్మ కోరికలు. రోజు ఏదో ఒక కొత్త వంట చేయమని నన్ను తినేస్తున్నారు. అలా కూర్చొని రాణి బాధపడుతుంటే ఇంతలో వాళ్ళత్తయ్య సులోచన అక్కడికొచ్చింది. ఏంటి కొడలా, ఏం ఆలోచిస్తున్నావు? భోజనంలో ఏమైనా విషం పెట్టి నన్ను చంపేద్దామనుకుంటున్నావా ఏంటి? అలా అనుకుంటే ముందే చెప్పు, నేను ఆ రోజు ఉపవాసం చేస్తాను. నాకంత అదృష్టం ఉందా అత్తయ్య? మీరు చెప్పింది చేసేటప్పటికి నాకు ఖాళీ ఉండదు. ఇంకా విషయం పెట్టడం గురించి ఆలోచించడమే. అంత ఖాళీగా నన్నెక్కడుంచుతున్నారు మీరు? పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏం వండాలో ఏం వండాలో ఏం వండాలో అనేటప్పటికే నా రోజు గడిచిపోతుంది. సరే సరే, నీకు ఛాన్స్ ఇవ్వాలి గాని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. నా కొడుకొచ్చే టైం అయింది. ఇంతకీ వంటేం చేసావు చెప్పు. ఏమైనా వండావా లేదా బయట నుండి తెచ్చుకోమంటావా? పెళ్ళైన తర్వాత ఒక్కనాడైనా బయట నుండి తెచ్చారా మీరు? 3 పూటలా నన్నే వండమంటారు. మీకు ఆకలెక్కువో తెలీదు, లేదా నా చేతి వంట అంత బాగుంటుందో తెలీదు. అలా పొయ్యి వెలుగుతూనే ఉంటుంది, మీరు తింటూనే ఉంటారు. ఈ రోజు వేరుగా కొంచెం పులిహోర తాలింపు పెట్టాను, మరియు కొత్తిమీర పచ్చడి చేశాను. ఇంకా ఎప్పటిలాగా అన్నం, సాంబార్, కూర వండాను. ఇంకేమైనా చేయమంటారా చెప్పండి. ఈ రోజుకి సరిపోతాయిలేవే, రేపటి కోసం చూద్దాంలే. వచ్చేటప్పుడు సీనుకి ఇంట్లో సరుకులేమేం కావాలో తీసుకురమ్మని చెప్పు. రాణి సరే అని సీనుకి వెళ్లి ఫోన్ చేస్తుంది. ఏంటి రాణి, ఏం కావాలి? ఆఫీస్లో బిజీగా ఉన్నాను, తొందరగా చెప్పు. మీరింటికొచ్చేటప్పుడు నేను సామాన్ల లిస్ట్ మీకు మెసేజ్ పెడతాను, అవి తీసుకొచ్చేయండి. దానికోసమే ఫోన్ చేశాను సరే అయితే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే పక్కింటి వదిన గారు రాణి వాళ్ళింటికొస్తారు. వదిన గారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వంటేం చేశారు? ఏంటి వదిన గారు అంతలిసిపోయినట్టున్నారు? చాలా నీరసంగా కూడా ఉన్నారు. ఏం జరిగింది? ఈ రోజు ఇంట్లో బోర్ కొడుతుందంటే మీ అన్నయ్య గారు అలా బయటికి తీసుకెళ్లారు. తెల్లవారి నుండి సాయంత్రం వరకు తిరిగి నీరసం వచ్చేసింది. అవునా వదిన, సూపర్ అండి. అన్నయ్య గారు మిమ్మల్ని బాగా తిప్పారు. అవునండి వదిన గారు, తెల్లవారి నుండి రాత్రి వరకు ప్రతిరోజు మనం కష్టపడుతూనే ఉంటాం. మరి మనకి విసుగు రాకుండా ఉండడానికి ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా? మీరైనా చెప్పండి. అవునులేండి వదిన గారు, అందరూ మా అన్నయ్య గారిలా ఉంటారా ఏంటి? ఈయనున్నారు పొద్దుటి నుండి రాత్రి వరకు తన పని, లేదా ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒకటి వండి పెట్టమని. ఈ 2 తప్ప మాకింకేముండదు. అలా కాదులేండి వదిన గారు, ఏదో ఒక పనిలో ఉండుంటారు, అందుకే అలా అంటున్నారేమో. తీసుకెళ్తారులేండి. అన్నట్టు నేను చాలా మతిమరుపుదాన్నండి. మీరు వంటేం చేశారో అడగడానికి వచ్చి ఏవేవో మాట్లాడేస్తున్నా. కూరుంటే కొంచెం ఇస్తారా? మొత్తం వంట చెయ్యాలంటే ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది, అందుకే అడగడానికి వచ్చాను. వదిన గారు ఎక్కువగానే వండానండి, పట్టుకెళ్ళండి అని కొంచెం కూర పట్టుకుని వెళ్తుంది. కాని రాణి మనసులో మాత్రం ఎక్కడికైనా తిరగడానికి వెళ్తే బావుండనిపిస్తుంది. ఇంతలో అక్కడికి సీను వస్తాడు. చూసుకో, నువ్వు చెప్పిన సామాన్లన్నీ తీసుకొచ్చాను. ఏమైనా తక్కువ ఉంటే ముందుగానే చెప్పు, లేదంటే ఆ కొట్టువాడు మళ్ళీ ఇవ్వనంటాడు. చూస్తాన్లేండి. ఎప్పుడూ సరుకులు తేవటం, సరుకులు చూడటం, ఆ సరుకులు వండటం, ఇదే నా పని. ఇంకో పనేమైనా ఉందా నాకు? ఏంటి రాణి అంత విసుక్కుంటున్నావు? ఏమైంది? నీకేం కావాలో చెప్పు, నేను తెచ్చి పెడతాను. చక్కగా వండుకొని తిందువు. మీకెప్పుడూ తిండిగోల తప్ప ఇంకేముండదు. మీకు మీ అమ్మకి ఎప్పుడూ ఏం వండుకొని తిందాం, 3 పూటలా తిండితోనే అయిపోద్ది. సరే సరే, కోప్పడకు. నువ్వేం చెప్తే అది చేస్తా. నీకేం కావాలో చెప్పు. నాకెక్కడికైనా తిరగడానికి వెళ్లాలనుంది, తీసుకెళ్తారా? పొద్దున వెళ్లి సాయంత్రం కల్లా వచ్చేద్దాం.
ఓ సంతేనా, రేపు సెలవు పెడతాను, వెళ్దాం. నువ్వు, నేను, అమ్మ అందరం కలిసి వెళ్దాం. మీరింత తొందరగా ఒప్పుకుంటారనుకోలేదండి. ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి చెప్పేసొస్తా అని చెప్పి రాణి సులోచన దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య గారు మీకొక విషయం తెలుసా? ఏంటో చెప్పవే, ఇలా సర్ప్రైజ్లో పెడతావేంటి? మీ అబ్బాయి మనందర్నీ రేపు బయటికి తీసుకెళ్తారంట. మనందరం వెళ్ళి చక్కగా తిరిగేసొద్దాం. రేపటికి ఏమేం కావాలో సర్దుకోండి, ముఖ్యంగా మీ మందులు. వీడికి ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందే? ఎప్పుడూ పని పని అంటాడు. అతనికి అంత బుర్రెక్కడుంది? నేనే ఆయన్ని బయటికి తీసుకెళ్లమని, నాకు తిరగాలనుందని అడిగితే సరే అన్నారు. అదా సంగతి. సరే సరే, రేపు తొందరగా లేచి తయారై వెళ్ళిపోదాం అని చెప్పి రాత్రి పడుకుని పొద్దున్నే లేచి అన్నీ సర్దుకుని బయలుదేరతారు. సులోచన మాత్రం ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొస్తుంది. ఏంటమ్మా అంత బ్యాగ్ పట్టుకున్నావు? సాయంత్రం కల్లా వచ్చేస్తాం కదా. ఉండరా, నాకు కావలసిన సామాన్లన్నీ ఉన్నాయి. మళ్ళీ ఏమైనా మర్చిపోతే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అన్నీ పట్టుకొస్తా. సరే అని చెప్పి వాళ్ళ ముగ్గురు ఒక మెట్రో ట్రైన్ ఎక్కుతారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. పెళ్లైన తరువాత మొదటిసారి మీరు నన్ను బయటికి తీసుకొచ్చారు. ఈ రోజైనా నాకు వంటగది నుండి విముక్తి వచ్చింది. ఏంటి, నువ్వు 25 మందికి వండుతున్నావా? ముచ్చటగా ముగ్గురికి వంట చేస్తున్నావు. దానికే ఓహో విందు భోజనం వండినట్టు తెగ బాధపడిపోతున్నావు. మేమప్పట్లో కర్రల పొయ్యి వెలిగించి దాని మీద వంట చేసేవాళ్లం. ఇప్పుడు గ్యాస్ మీద వెలిగించి ఒక ముగ్గురికి వంట చేయడానికి తెగ అలసిపోతున్నట్టు నటిస్తున్నావు. ఊరుకోండి, మాట్లాడితే మీ రోజులని తీసుకొస్తారు. అప్పట్లో మీరేం చేశారో మేం చూసామా ఏంటి? లేదా మావయ్య గారే చేశారేమో, ఎవరికి తెలుసు? అబ్బా, ఆపుతారా మీ ఇద్దరి మాటలు? నాకు ఆకలిస్తుంది. ఏదైనా కొనుక్కొని తిందామంటే ఏమీ రావట్లేదు. దానికే ముందురా, నేను బ్యాగ్లోనే అన్నీ తీసుకొచ్చాను. 2 నిమిషాలాగు, వండేసి పెట్టేస్తా అని చెప్పి బ్యాగ్లో నుండి అన్ని సామాన్లు తీసి బయటపెట్టింది. ఏంటండి అత్తయ్య గారు, మీరు బ్యాగ్లో అన్ని తీసుకొచ్చారా? కావలసిన వస్తువులన్నారు. అయినా అవన్నీ ముందు లోపల పెట్టండి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? మన వంట మన తిండి. ఇంటి భోజనం కన్నా ఏదైనా బాగుంటుందా? అని అన్ని సామాన్లు బయటకు తీసి వండటం ప్రారంభిస్తుంది. అదంతా చూసి రాణికి చాలా కోపం వస్తుంది. కాని అత్తగారు ఒకరే వంట చేయటం నచ్చక తను కూడా వెళ్లి వంట చేయడం ప్రారంభిస్తుంది. ఏంటండి అత్తయ్య గారు, ఒక్కరోజైనా బయట భోంచేద్దాం కదా. మీరు మెట్రోలో కూడా వంట పెట్టారు. ఒకరోజు బయట తింటే ఏం జరుగుతుంది? ఎన్నిసార్లు ఒకే విషయాన్ని రుద్దుతావు? ఆపు, నువ్వు వంట చేస్తున్నావు కదా, ముందు దానిపైన దృష్టి పెట్టు. కాని ఆ వంటల గుమగుమలు అక్కడున్న ప్రయాణికులకి బాగా నచ్చి, ఏంటండి ఏమో వండుతున్నారు? చాలా మంచి సువాసన వస్తుంది. మాకు కూడా కొంచెం పెట్టరా? కావాలంటే డబ్బిస్తాం. నిజమేనండి, ఇక్కడ పక్కనే మా పిల్లలు కూడా ఉన్నారు. చాలాసేపటి బట్టి ఆకలికి గోల చేస్తున్నారు. మీరేదైతే వండుతున్నారో అవి మా పిల్లలకిస్తే కొంచెం మీకు కావలసిన డబ్బిస్తాం. చాలాసేపటి బట్టి చూస్తున్నాం, కానీ తినడానికి ఏం రావట్లేదు. సర్లేండి ఇస్తాం, దానికేముంది. వండిన వస్తువుకి డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఆకలంటున్నారుగా, దానికెందుకండి డబ్బులు అని రాణి వండింది ప్లేట్లో వేసి వాళ్ళందరికీ ఇస్తుంది. కొంతసేపటి తర్వాత వాళ్ళు బలవంతంగా డబ్బులు తెచ్చి రాణికిస్తారు. ఆ డబ్బు చూసిన సులోచన, రాణి, మనం ఈ మెట్రోలో భోజనం బిజినెస్ పెడితే బాగుంటుందేమో కదా. అవునండి అత్తయ్య గారు, మంచి డబ్బులొస్తాయి. ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా వేడివేడిగా మెట్రోలో ఉండి భోజనం ఎవరు పెడతారు చెప్పండి? సరిపోయారు, ఇద్దరికి ఇద్దరు. బాగుంది. ఇంట్లో ఖాళీగా తిని కూర్చోలేకపోతున్నారా? మెట్రోలో వంట చేసి అమ్ముతారా? రోజు మోసుకొచ్చి మోసుకెళ్లటం ఎంత కష్టమో తెలుసా? మీరు ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటే అదేదో వంటల బిజినెస్ ఏదైతే ఉందో అది మన ఇంటి దగ్గర పెడితే సరిపోతుందిగా. అయితే నాకు ఇంకొక ఐడియా వచ్చిందిరా. రాణి ఇంటి దగ్గర వంట చేసి ఇస్తుంటే నేను రోజు తెచ్చి ఇలా ట్రైన్లో అమ్మితే సరిపోతుంది. అప్పుడు ఇంటి దగ్గర బిజినెస్ అవుతుంది, మెట్రోలో కూడా వంట బిజినెస్ సరిపోతుంది. సీను ఒప్పుకోవడంతో సులోచన మరియు రాణి ఫుడ్ బిజినెస్ మెట్రోలో మరియు ఇంటి దగ్గర రోజు చేసేవారు.